ఏంటో ఏంటి నా మీద అంత నమ్మకం? పాత బాకీ ఇవ్వకుండా మళ్ళీ కొత్త బాకీ అంటే ఎలా ఇస్తాను అనుకుంటున్నావురా? నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉందిరా. నువ్వు మంచివాడు అని నిన్ను నేను మోసం చేయలేను. నీ డబ్బులు అనా పైసలతో సహా నా కొడుకు తీరుస్తాడు. చూసావా బాబు ఋషి, మీ నాన్నకి నేనంటే ఎంత నమ్మకమో. చూడు, నువ్వు నిజంగా బాగుపడతానంటే నాకు చేతనైన సాయం నేను చేస్తానులే. చూడు బాబు ఋషి, మీ నాన్న చాలా సార్లు చెప్పి బాధపడ్డాడయ్యా. నాకు చెయ్యూతగా అందించే కోరుకున్నాడు కానీ చెయ్యూతనివ్వలేదు అని చెప్పి బాధపడుతున్నాడు. ఆయన చేత నువ్వు నిజంగా నీకు ఈ కుటుంబం కోసం నిలబడతానంటే ఆ డబ్బు ఏర్పాటు ఏదో నేను చూసుకుంటానులే. నిజమే అనుకోండి, మీరు చాలా గ్రేట్. మీ స్నేహానికి శతకోటి వందనాలు. అందుకే ఈ రోజుల్లో స్నేహితులు జేబులు కలుపుతారు, కానీ మీరు చాలా గ్రేట్ అనుకోండి. అందుకే గోల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు. వాళ్ళు గోల్డ్ కాబట్టి గోల్డ్ అంటే మంచి ఆఫర్ ఇచ్చారు. మీరు కూడా వాడు బాకీ తీసేసి తొందరగా గోల్డ్ అనిపించుకోవాలి. తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు ఉంటే నేను తొందరగా అభివృద్ధి చెందుతాను. మీ అందరి చేత సభాన్ని అనిపించుకుంటాను. ఒరే పద్మారావు, నువ్వు చాలా మంచివాడు. అడిగితే గాని ఆ దేవుడు వరమివ్వడు. అడగకుండానే నువ్వు ఆదుకుంటున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? నోరు రుణం తీర్చుకోవడం ఏంట్రా? రుణం తీర్చుకోవడం మన ఇద్దరం కలిసి చిన్నప్పటి నుండి ఒకే ఊర్లో ఉన్నాం, ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఆటలోను పాటలోని ఇద్దరు కలిసి తిరిగాం. నిజమైన స్నేహితుడు అంటే ఆట పాటల్లో కాదురా, కట్ట సుఖాల్లో కూడా పాలు పంచుకోవాలి. చూడు బాబు ఋషి, నీ అకౌంట్ నెంబర్ నా సెల్కి మెసేజ్ పెట్టు. మా సెక్రటరీ గారితో చెప్పి నీ అమౌంట్ నేను గుర్తిస్తాను. అకౌంట్ నెంబర్ పెట్టు బాబు. వచ్చింది. నీకు నేను వెళ్ళి అంటే క్యాష్ కొట్టిస్తాను. ఇదిగా నువ్వు వ్యాపారంలో బాగా సంపాదించి మీ నాన్నకి నాకు మంచి పేరు తేవాలి. మరి వస్తాను, వెళ్ళి వస్తాను రా.